హలో అస్సలాము అలైకుం నమస్తే గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఆల్ కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి అక్క ఐకియా ఎప్పుడు వెళ్తారు వీడియో ఎప్పుడు పెడతారు అనేసి కొంచెం ఈ వీక్ లేట్ అయిపోయింది ఎందుకంటే నర్సరీ మేళాకి వెళ్ళాను నేను ఐకియా వెళ్ళాల్సిన రోజు నర్సరీ మేళాకి వెళ్ళాల్సి వచ్చింది సో దానివల్ల ఒక వన్ డే మొత్తం అక్కడ అయిపోయింది నెక్స్ట్ డే ఫుల్ టైర్డ్ ఉండే అనమాట అది అవుట్డోర్ అవ్వడం వల్ల అలానే ఇంక ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైం కాబట్టి కొంచెం బిజీగా కూడా ఉన్నాను అందుకే కొంచెం లేట్ అయింది బట్ స్టిల్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఇప్పటికి కూడా అయ్యేది కాదు అసలు సో ఇంకా మీరు చెప్పినట్లే సర్క్యులర్ హబ్ వీడియో ఫస్ట్ పెడుతున్నాను ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేయండి అండ్ జనవరి ఫిబ్రవరి అండ్ డిసెంబర్ ఇవి చాలా ఇంపార్టెంట్ అని ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను కదా సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్నిటి ప్రైసెస్ కూడా నేను చెప్తూ ఉంటాను ప్లస్ స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి స్టిల్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ యాజ్ యూజువల్ కామెంట్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను సో ఓకేనా తప్పకుండా కామెంట్ చేయండి ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ నేను మీకు షాపింగ్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా సర్క్యులర్ హబ్లోకి ఎలా వెళ్ళొచ్చు అనేది చూపిస్తానండి ఇలా బిల్డింగ్ సెక్షన్ దగ్గర నుంచి మధ్యలో ఈ లైన్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు షాపింగ్ ఏమీ చేయకపోతే మీ చేతిలో ఏం ప్రోడక్ట్స్ లేకుంటే సేమ్ వేలో మీరు బయటికి కూడా వచ్చేయచ్చు అనమాట బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళకుండానే బయటికి వచ్చేయచ్చు బట్ మీ చేతిలో ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే మాత్రం అలా రావడానికి కుదరదు అనమాట బిల్డింగ్ అయ్యాకే రావాల్సి ఉంటుంది అండ్ ఇంకా డైరెక్ట్గా అయితే నేను సర్క్యులర్ హబ్లోకి వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ ముందు సేల్ ఐటమ్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి పైనుంచి షాపింగ్ స్టార్ట్ చేయడం అనేది బెటర్ వే అనమాట సో మనకి మొత్తం తెలుస్తుంది అసలు ఏమేమి ఉన్నాయి అనేసి ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా నచ్చాయి అనుకోండి బెటర్ బిల్లింగ్ చేయించేసుకొని పైకి వెళ్ళిపోతే బెటర్ అనమాట ఎందుకంటే ఏవైనా మనం పక్కన పెట్టి వెళ్ళామనుకోండి అసలు ఉండవు నేనైతే షూట్ చేసే లోపే ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకెళ్ళిపోయారో అందరూ అండ్ ఈ ల్యాంటర్న్ ఉంది కదా బ్లాక్ కలర్ది ఇది వచ్చేసి 199 అండి ఈ కలర్ ఎంతైనా కొంచెం స్లో మూవింగ్ అనమాట జనరల్గా సర్క్యులర్ హబ్లో ఏ ప్రోడక్ట్ మీదైనా 40 to 50% ఆఫ్ ఉంటుంది వాటిల్లో వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ స్లో మూవింగ్వే అయి ఉంటాయి కొన్ని ఐటమ్స్ వచ్చేసి రిటర్న్ చేసినవి ఇంకొన్ని ఐటమ్స్ వచ్చేసి కొంచెం డ్యామేజ్ ఉన్నవి ఉంటాయి సో ఏవైనా కానీ మనం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ అనమాట అండ్ ఇంకా మీకు చెప్తుంటే నాకు ఇంకొక ఐడియా వచ్చింది నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకొని వాళ్ళని అడగాలి సర్క్యులర్ హబ్లో ఐటమ్స్ తీసుకుంటే రిటర్న్ ఇవ్వచ్చా తర్వాత అనేసి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను ఇంకా ఇది వచ్చేసి 749 అండి ఇది చాలా బాగుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి చెక్కవి బాగా వాడుతున్నారు వీటిని వర్సటైల్గా ఎక్కడైనా వాడుకోవచ్చు ప్లాంట్స్ కూడా పెట్టొచ్చు అనమాట అండ్ ఈసారి అయితే న్యాచురల్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ అసలు కుక్వేర్ అండి నేను ఐకియా వెళ్తుంటే మా మమ్మీ కాల్ చేసింది అనమాట కాల్ చేసి ఈ పెనం పట్టుకురమ్మంది మామూలుగా చెప్పింది ఒక పెనం కావాలి నాన్ స్టిక్ది ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ ఉండాలి అంటే ఐకియాలో చాలా కాస్ట్లీ ఉంటుంది చూస్తానులే లేదంటే అమెజాన్లో ఆర్డర్ ఇద్దాము వచ్చిన తర్వాత అని చెప్పాను వచ్చి చూస్తే అసలు ఎంత చీప్గా ఉన్నాయంటే ఇది మొత్తం అండి 699కే ఉంది విత్ లిడ్ అనమాట చాలా మంచి ప్రైస్ అసలు నార్మల్గా అయితే 1500 అలా ఉంటుంది అది కూడా డ్యామేజ్ అయిన ఐటమ్స్ కూడా కాదు నాకు మొత్తం చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇప్పుడు 2023లో ఏవైతే కుక్వేర్ ఉన్నాయో అమ్ముడు పోనివి అవి మొత్తం సేల్లో పెట్టేశారేమో అనిపిస్తుంది నార్మల్గా అయితే అవి ఏం పాడవలేదు బట్ కంపెనీస్కి కొన్ని పాలసీస్ ఉంటాయన్నమాట ఇన్ని డేస్ తర్వాత ఆ ప్రోడక్ట్ పోకపోతే ఇంకా అది సేల్ ఐటమ్ అయిపోతుంది అనేసి సో ఐ గెస్ అందుకే వచ్చిందని అనుకుంటున్నాను నేను సేల్లోకి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ ఇంకా క్రిస్మస్ ట్రీస్ ఇవి కూడా కొన్ని ఉన్నాయి అంటే నేను చెప్పాను కదా లాస్ట్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ 3 months సేల్ చాలా బాగుంటుంది అనమాట ఏవైతే స్లో ఐటమ్స్ ఉంటాయో సీజన్ అయిపోయిన ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా సేల్లోకి వస్తాయి ఇది వచ్చేసి ఒక టెరేరియం అండి దీని లోపల ప్లాంట్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట గ్లాస్ పోయింది దీనికి అందుకనే సేల్లో పెట్టారు కొన్ని ఐటమ్స్ మీద అయితే ప్రైస్ లేదండి అందుకే నేను స్క్రీన్ మీద వేయలేకపోయాను అక్కడ వాళ్ళు ఉంటారు స్టాఫ్ వాళ్ళని అడిగితే చెప్తారు ఇది వచ్చేసి 399 ఇది స్లో మూవింగ్ ఐటమ్ అని నాకు అర్థమైంది చూడగానే తెలిసిపోతుందండి మనకి మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి స్లో మూవింగ్ ఐటమ్ అనేసి అర్థం అనమాట సో మీ ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ లాంటివి ఉన్నాయనుకోండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీకు ఈ సెక్షన్లో దొరికిపోతాయి స్లో మూవింగ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే 50-60 కూడా దొరుకుతాయి ఒక్కోసారి సో మీరు ట్రై చేయొచ్చు అలా కూడా ఇంకా ఇది వచ్చేసి ఫ్లవర్ వైజ్ అనమాట చిన్నది 699 పెద్దది 799 ఇవి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి చాలా రోజుల నుంచి ఉంది ఈ పీస్ సో వాటిని మనం పెయింట్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్ ఉంటాయి కదా అవి కూడా ఇప్పుడు సర్క్యులర్ హబ్లోకి వచ్చేసాయి అన్నమాట అండ్ ఇంకా ఇది ఈ గ్లాస్ ఉంది కదా
ఇది వచ్చేసి యాక్చువల్‌గా 2000 బట్ ఇప్పుడు 1000కే ఉంది. నాకు ఎప్పటినుంచో ఇది తీసుకోవాలని ఉంది. బట్ ఏమనిపించిందంటే ఇది డిస్‌ప్లే పీస్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే అక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. సో, మనం అద్దంతో ఉన్న మెటీరియల్ ఏదైనా తీసుకున్నామనుకోండి బాక్స్, మనం గ్లాస్‌ది తీసుకునేదే అది చక్కగా షైన్ అవుతూ ఉండాలి అనేసి దీని మీద స్క్రాచెస్ ఉన్నాయి కాబట్టి ఇంకొద్దులే అని నేను తీసుకోలేదు. బట్ 50% ఆఫ్‌కైతే ఉంది. అండ్ ఇంకా ఈ ల్యాంటర్న్ అనమాట. ఐ థింక్ ఈ మోడల్ అంతగా పోవట్లేదు. ఇవి చాలా ఉన్నాయి. ఇవి గూడా అంతే 999వి 499కే ఉన్నాయన్నమాట. అలానే దివాళీ కూడా అయిపోయింది గదా! సో, దివాళీ ఐటెమ్స్ అండ్ క్రిస్మస్ ఐటెమ్స్ చాలా కనిపించాయి నాకు. అండ్ సర్క్యులర్ హబ్‌లో ఏమేమున్నాయి అనేది మనకి ఐకియా వెబ్‌సైట్‌లోనూ తెలీదు. అలానే ఇంకెక్కడ కూడా తెలిసే అవకాశమే లేదనమాట. సో, మన ఛానెల్‌లో ఫస్ట్ వీక్‌లోనే ఎవ్రీ మంత్ నేను వీడియో పెడతాను. మరీ లేట్ అయితే ఫస్ట్ 10 డేస్‌లో అయితే డెఫినెట్‌గా పెడతాను. అప్పుడు మీరొకసారి చెక్ చేసుకొని వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ల్యాంప్ షేడ్ అండి. దీని మీద ప్రైస్ లేదు. చాలా సేపు అర్థం కాలేదు ఇదేంటో. బట్ ఐ గెస్ దిస్ ఈజ్ ఏ ల్యాంప్ షేడ్. అండ్ మీరు ఒకవేళ ఐకియాలో లైట్స్ తీసుకోవాలన్నా గానీ ఫస్ట్ సర్క్యులర్ హబ్ చూడండి. ఎందుకంటే లైట్స్ కొంచెం కాస్ట్‌లీనే ఉంటాయి. మీకు అవే 40, 50%లో ఆఫ్ వచ్చాయంటే చాలా బావుంటదనమాట. అండ్ ఇది కూడా క్యాండిల్ హోల్డరే అండి. 699 ఇది యాక్చువల్‌గా చాలా పెద్ద క్యాండిల్స్‌కనమాట. సో, మన దగ్గర అంత పెద్ద క్యాండిల్స్ మనం వాడం కాబట్టి ఇది పోయుండదు అనుకుంటున్నా నేను. అండ్ ఇంకొకటేంటంటే ఐకియాలో ఒక మంచి ఆఫర్ నడుస్తుందిప్పుడు. ఇప్పుడు ఫిబ్రవరి గదా! ఇది. ఫిబ్రవరి, మార్చ్‌లో మీరు 5000 అండ్ అబోవ్ షాపింగ్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక వీడియో కాల్ వస్తుందనమాట. ఇంటీరియర్స్ గురించి. ఒక రూమ్ ఇంటీరియర్స్‌కి మీరు మొత్తం సజెషన్స్ తీసుకోవచ్చు. ఇట్స్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో, ఐకియా వాళ్ళు ఇప్పుడు ఇంటీరియర్స్‌లో కూడా బాగా వచ్చేస్తున్నారు. దాన్ని ప్రమోట్ చేయడం కోసమే ఈ ఆఫర్ అనమాట. ఒకవేళ మీరు 5000 అబోవ్ షాపింగ్ చేసినట్లయితే వాళ్ళని అడగండి ప్రొసీజర్ ఏంటి అనేసి. ఒకవేళ మీకు అవసరం లేకున్నా జస్ట్ కన్సల్టేషన్ అయితే తీసుకోండి. చెప్తారు కదా! ఎలా పెట్టుకోవాలో. అట్‌లీస్ట్ మీరు హోమ్ డెకోర్ చేంజ్ చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది. చాలా మంచి ఆఫర్ అది. ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద ఇంటీరియర్ డిజైనర్స్‌తో కూడా షూట్స్ చేశాను గదా! ఎవ్వరు గూడా ఫ్రీ ఇవ్వరండి. మన ఇల్లు చూసి మీరు ఇక్కడిది పెట్టుకుంటే బావుంటది అని ఫ్రీగా అసలెవ్వరు చెప్పరు ఫ్రీ కన్సల్టేషన్. అది కూడా మనం ఇంట్లోనే ఉండి వీడియో కాల్‌లో మాట్లాడొచ్చు కాబట్టి గో హెడ్ అండ్ టేక్ దట్. ఇవొచ్చేసి ఇంకా వాల్‌కి పెట్టడానికి హుక్స్ అండి. సక్షన్ కప్ ఉందనమాట. సో, దీన్నిలా పెట్టేయొచ్చు. ఏవైనా గానీ హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. డోర్ వెనకాల పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి బావుంటది. అలానే హుక్స్ కూడా అందంగా ఉన్నాయి గాబట్టి డిస్‌ప్లే అయినా కూడా బానే కనిపిస్తది. ఇంకా నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఈ 2 హ్యాంగింగ్ పాట్స్ అండి 899కి. ఇదైతే చాలా మంచి డీల్. ఈ కలర్ కూడా చాలా బావుంది. ఇప్పుడు ఇంటీరియర్స్‌లో ఈ కలర్ బాగా యూజ్ చేస్తున్నారు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదండి. సో, హ్యాంగ్ చేసుకోవడానికి ఏవైతే థ్రెడ్స్ కావాలో అవి లోపలున్నాయి కనిపిస్తున్నాయి గదా! సో, దీని లోపల మనం వేరే ప్లాంట్‌ని అలా పెట్టేసినట్లయితే అసలు చాలా క్యూట్‌గా ఉంటది. కలర్ సూపర్బ్‌గా ఉంది. సో, ఇలాంటి మంచి క్లాసీ ఐటెమ్స్ మనం డెఫినిట్‌గా తీసుకోవచ్చు. నేను గూడా ఈ మధ్య కొద్దిగా షాపింగ్ చేస్తున్నానండి ఐకియాలో. ఇంతకుముందు అవసరం ఉంటే స్పెషల్‌గా వెళ్ళేదాన్ని. తర్వాత నాకనిపించింది మళ్ళీ పెట్రోల్ వేస్ట్ కదా! సెకండ్ టైమ్ నేను వెళ్ళడం. ఎలాగో నేను ఇలా షూట్ చేయడానికి వెళ్తాను కాబట్టి, ఆ టైంలోనే నాకేమన్నా నచ్చినా, నాకేమైనా అవసరం ఉన్నా తీసుకుందామని 2 మంత్స్ నుంచి నేను అలానే షాపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను షాపింగ్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. కొన్ని ఐటెమ్స్ తీసుకున్నా. ఇంకా ఈ గ్లాస్ వచ్చేసి 799 ఇదొక డెకోర్ పీస్ అనమాట. అండ్ ఇది చూడండి ఇదైతే చాలా బావుంది. 329కే ఉందనమాట. మసాలా జార్స్ ఉంటాయి గదా! అవన్నీ పెట్టుకోవడానికి. సో, ఇక్కడ 2 హోల్స్ వచ్చాయి గదా! వీటిలో స్క్రూస్ పెట్టించుకోవచ్చు. అండ్ దీని మీద చిన్న చిన్న బాటిల్స్ లాంటివి పెట్టుకోవచ్చు. కిచెన్‌లో అడిషనల్ స్టోరేజ్ కింద చాలా బావుంటది. 329 ఈజ్ నథింగ్ అండ్ చూడ్డానికి కూడా సూపర్ క్లాసీగా ఉంటుంది. అండ్ ఇంకా చాలా వరకి ఇలాంటి లీవ్స్ కానీ, లేదంటే ఫ్లవర్ వేస్‌లో పెట్టడానికి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఒక అలా మొత్తం బంచ్ లాగా వేసేసున్నాయి. అయితే ఏది తీసుకున్నా గానీ ఒక్కసారి చూసుకోండి. చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయన్నమాట. వెరీ టైనీ డ్యామేజెస్ అయితే ఉంటాయి. సో, ఇలా కాకుండా అసలు కనబడకుండా ఉన్న డ్యామేజెస్ అయితే మీరు తీసేసుకోవచ్చు. కొన్ని మంచి పీసెస్ కూడా ఉంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే ఏదైనా గానీ మీరు ఒకటికి 2 సార్లు చూసుకోండి. నేను చెప్పాను గదా! నెక్స్ట్ మంత్ నేను డెఫినిట్‌గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొనొస్తాను. సర్క్యులర్ హబ్‌లో ఆల్రెడీ రిటర్న్డ్ ఐటెమ్స్ కాబట్టి మళ్ళీ మనకి రిటర్న్ ఇవ్వడానికి ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంత టైం అనేది ఉంటుంది అనేది డెఫినెట్‌లీ ఐ లెట్ యూ నో. సో, బావున్నాయండి. ఇవి కూడా బావున్నాయన్నమాట. ఇవి డ్యామేజ్డ్ పీసెసే అయ్యుండొచ్చు అన్నీ కూడా. బట్ టైనీ డ్యామేజెస్ ఉంటాయి. ఒక్కోసారి మనకవి కళ్ళకు కూడా అసలు కనపడవు.
అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ లైట్స్ అండి. ఈ లైట్స్ అయితే ఎప్పటినుంచో ఇలా ఉంటూనే ఉన్నాయి. స్పీకర్స్, లైట్స్ కానీ, ల్యాంప్స్ కానీ, లేదంటే ల్యాంప్ షేడ్స్ కానీ ఏవి కావాలన్నా కానీ ఫస్ట్ ఇక్కడ ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే మీకు చాలా వరకు మనీ సేవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఐకియా ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకుంటాము అని చెప్పండి. ఇట్స్ ఫ్రీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఐకియా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీకు డిస్కౌంట్స్ ఉంటాయి, అడిషనల్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఈవెన్ క్యాఫెటేరియాలో కూడా మీకు అడిషనల్ డిస్కౌంట్స్ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ వచ్చేసి సేల్ పెట్టినప్పుడు ఈ ఐటమ్ ఓన్లీ ఫర్ ఐకియా ఫ్యామిలీ మెంబర్ అనేసి అంటారు. అలా కూడా మీరు అడిషనల్ డిస్కౌంట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా సేల్ డేట్స్ అనేవి మీకు మిగిలిన వాళ్ళకంటే కూడా ముందే వస్తుంది అనమాట మెయిల్ అనేది. అండ్ ఇంకా అలానే మీ బర్త్డే మంత్లో మీకు ఒక ఫ్రీ కేక్ స్లైస్ కూడా ఇస్తారు. సో మీరు అలా ఎన్రోల్ చేసుకున్నారనుకోండి, మీ బర్త్డే మంత్ రాగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూపించేసి మీరు కేక్ తీసుకోవచ్చు. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అవి తప్పకుండా తీసుకోండి. ఇది వచ్చేసి వాల్కి జస్ట్ సక్షన్ లాగా పెట్టుకోవడానికి అడిషనల్ షెల్ఫ్స్ అనమాట. వాష్రూమ్లోకి చాలా బాగుంటాయి. నేను వాడుతున్నాను, మంచిగా వెయిట్ అయితే క్యారీ చేస్తాయండి. నేను ప్లాస్టిక్ది వాడుతున్నాను మా వాష్రూమ్లో బ్రషెస్ అవి పెట్టుకోవడానికి. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మొత్తం వాష్రూమ్కి సంబంధించి. ఐకియాలో మనకి పైప్స్ అండ్ ఇంకా దాన్ని ఏమంటారు, షవర్ హెడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామందికి తెలియదు. సో ఇక్కడ నుంచి అవి కూడా మనం తీసుకోవచ్చు. టోటల్ ఇంటీరియర్స్ మనం ఐకియా నుంచి చేయించకున్నా కానీ ఇంట్లోకి కొన్ని అడిషనల్ అవి తీసుకొని మన ప్లంబర్తో పెట్టించుకోవచ్చు. ఇది ఒక ఆర్గనైజర్ అండి. ఇది కూడా ఇంకొక ఆర్గనైజర్. ఇది వచ్చేసి 249. ఇందాకదేమో మెటల్ అనమాట, అది 450. ఇది వచ్చేసి కార్డ్బోర్డ్తో చేసింది, 249. పేపర్ది అయినా కానీ చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో ఏవైనా కానీ స్టేషనరీ లాంటివి వేసుకోవడానికి బాగుంటుంది. హోమ్ ఆఫీస్కి అయినా లేదంటే స్టడీ టేబుల్ మీద అయినా బాగానే ఉంటుంది. లేదా మనం యాక్సెసరీస్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ లిడ్స్. ఒక్కోసారి మనం మొన్న నేను చెప్పాను కదా నా గ్లాస్ జార్ పగిలిపోయింది అని, దాని మూత ఇప్పుడు ఖాళీగా ఉంది, దానికి బాక్స్ కొనాలన్నమాట. సో అలా ఉంటుంది. ఒక్కోసారి మూతలు పాడవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి సర్క్యులర్ హబ్లో దొరికేస్తాయి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్నీ కూడా బిలో 100. ఇప్పుడు ఈ పాప్సికల్ మేకర్ ఉంది. ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కేక్ మౌల్డ్, సిలికాన్ కేక్ మౌల్డ్. ఇవన్నీ 100 బిలోనే ఉన్నాయి. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే 299, బట్ ఏమీ డ్యామేజ్ అనిపించలేదు నాకు. ఇది వచ్చేసి స్పైస్ జార్ అనమాట. 100 grams పడుతుంది కెపాసిటీ. 199కి 4. చాలా మంచి డీల్. ఓన్లీ ప్యాకేజింగ్ కొంచెం చిరిగిపోయినట్లు అనిపించింది కానీ లోపలైతే ఎలాంటి డ్యామేజ్ లేదు. గ్లాస్ది అండ్ మెటల్ క్యాప్ ఉంది. ఒరిజినల్గా అయితే 299, బట్ ఇక్కడ వచ్చేసి ఒకటే పీస్ 199కి ఉంది. ఇది వచ్చేసి సాలెడ్ స్పిన్నర్ అండి, 169 అనమాట. ఒరిజినల్ ప్రైస్ 249. దీంట్లో వచ్చేసి సాలెడ్ అన్నీ వేసేసి తిప్పితే ఆ సాలెడ్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా అదంతా పోతుంది. సాలెడ్ మంచిగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్తో చేసే సాలెడ్స్. ఇవైతే స్లో మూవింగ్ ఏమో, నేను చెప్పాను కదా. సో 2023లో పోనీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు అనేసి, అందుకే ఎక్కువ ఉన్నాయి అవి. అండ్ ఇవి వచ్చేసి మిటన్స్ అండి, అవెన్ కోసం యూజ్ చేసేవి. యాక్చువల్గా ఇది సైజ్ చాలా పెద్దగా ఉందన్నమాట, అందుకే ఇవి స్లో మూవింగ్ అయి ఉండొచ్చు. చాలా మిగిలిపోయాయి. 349 ఈచ్. నేను కూడా ఐకియా నుంచే తీసుకున్నాను మిటన్స్, బట్ నేను తీసుకుంది ప్రాపర్ సైజ్ అనమాట. ఇది టూ బిగ్, మేబీ అందుకనే ఎవరు తీసుకొని ఉండరు. బట్ 349కి అయితే బాగానే వచ్చింది. అండ్ ఇంకా బార్బిక్యూకి సంబంధించి కూడా ఇక్కడ చాలా ఉంటాయండి. ఇదే సెక్షన్లో తీసుకోవచ్చు బార్బిక్యూవి. ఈ గ్లాసెస్ వచ్చేసి 4 ఉన్నాయండి, ఈచ్ 159. సో మీరు ఒక సెట్ లాగా చేసుకోవచ్చు. జ్యూసెస్కి బాగానే ఉంటాయి. డ్యామేజెస్ అయితే ఏమీ లేవు. అంటే మేబీ ఇది సెట్ అయి ఉండొచ్చు, 6 గ్లాసెస్ సెట్ అయి ఉండొచ్చు, ఒక 2 పగిలిపోయి ఉండొచ్చు, 4 మిగిలి ఉండొచ్చు. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల కూడా పెడతారనమాట. ఇది వచ్చేసి నాకు క్యాండిల్ హోల్డర్ అనిపించింది, గ్లాస్ అయితే కాదు. ఐ డోంట్ నో, కానీ సైజ్ ఏమో గ్లాస్ లానే ఉంది. బట్ ఈ కలర్ చాలా వియర్డ్గా ఉందన్నమాట, డార్క్ కలర్లో ఉంది. 149 ఈచ్. సో ఇవి చాలా ఉన్నాయి, 12 వరకు ఉన్నాయి. ఇంకా ఇది కూడా సిలికాన్ కేక్ మౌల్డ్ అండి. సో బార్బిక్యూకి సంబంధించి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం టూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే దొరికేస్తాయి మీకు. జనరల్గా ఇండియాలో ఇవంతా పోవు కాబట్టి ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది. ఇంకా ఈ ట్రే చూడండి, అంటే మనకి మొత్తం ఒక ఫుల్ టర్కీ పట్టేంత ట్రే అనమాట. దీని మీద ప్రైస్ లేదు, బట్ మనము మన ఇండియన్ కుకింగ్లో కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా పచ్చళ్ళు కలుపుకోవడానికి. అలాంటి కేసెస్లో ఇదైతే బాగానే ఉంటుంది అనిపించింది నాకు. ప్రైస్ బట్టి తక్కువ ఉంటే తీసేసుకోవచ్చు.
ఈసారి అయితే స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. ఫైనల్‌గా మా మమ్మీకి కూడా నేను ఆ ప్యాన్ తీసుకున్నాను అనమాట. షీ ఫెల్ట్ సో హ్యాపీ. నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మొత్తం నేను ఐకియాలో ఏం తీసుకున్నానని చూపిస్తాను. మరీ ఓవర్ షాపింగ్ కాదు. జస్ట్ ఇప్పుడు నేను అంత దూరం ఎలాగో వెళ్తున్నాను గదా! వెళ్ళినప్పుడు జస్ట్ 100 బిలో ఐటెమ్స్ నాకేమైనా కనిపించినప్పుడు తీసుకుంటే నాకు అవి ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి అనేసి తీసుకున్నాను. సో, ఇదొచ్చేసి 799 అండి. సాంబార్ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. ఐకియాలో స్టీల్ అయితే చాలా బావుంటదండి. ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. డౌట్స్ ఏమి ఉండవు. ఈ పెద్దది చూడండి బిర్యానీ పాట్ కింద యూజ్ చేసుకోవచ్చు. 1499 స్టీల్ ఇక్కడ బావుంటది. అందుకే చాలా కాస్ట్‌లీ ఉండేదనమాట. ఏదైనా గానీ పట్టుకుంటే 2000, 3000 అలా ఉండేవి. ఏమైందో తెలీదు. సడెన్‌గా అన్నీ తక్కువకు పెట్టేశారు. ఈ ప్యాన్ చూడండి ఎంత బావుందో 499 దిస్ ఈజ్ సో గుడ్. ఇలాంటి ప్యాన్స్‌లో చాలా ఉన్నాయి. చాలా సేల్‌లోకొచ్చేసాయన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే, మా అమ్మ కోసం నేను ప్యాన్ తీసుకున్నా అని చెప్పాను గదా! ఇలాంటిదే కొంచెం డిఫరెంట్‌ది తీసుకున్నా అనమాట. ఇక్కడ నాకు 699 కనిపించింది. తీరా బిల్లింగ్ సెక్షన్‌కెళ్తే నాకు 399కే వచ్చింది తెలుసా? సో, అలా గూడా అవుతుంటాయి అప్పుడప్పుడు. అండ్ ఇదొచ్చేసి సిరామిక్‌దండి. డిన్నర్ సెట్‌లోనే పార్ట్ అనమాట. 499 ఐ గెస్ ఇవి స్లో మూవింగ్ ఐటెమ్స్ అయ్యుండొచ్చు. అందుకనే పెట్టారు. బావుంది. నాకైతే నచ్చింది. టిక్కీస్ లాంటివి సర్వ్ చేయడానికి చాలా బావుంటదది. అన్నిటికంటే బెస్ట్ థింగ్స్ అయితే ఇవ్వండి. అసలు ఎంత బాగున్నాయో తెలుసా? ఇవి సర్క్యులర్ హబ్‌లోకొస్తాయని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది చూడండి సాస్ పాన్ 899 వీటిల్లో ఇంకా కొత్త స్టాక్ తెచ్చి పెట్టారనమాట. మొత్తం డిన్నర్ సెట్ మీకు దొరికిపోతుంది. అంటే కుక్‌వేర్ సెట్ దొరికిపోతుంది. ఇవి యాక్చువల్‌గా కిచెన్ సెక్షన్‌లో ఉన్నవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. నేనెప్పుడు ఇవి చూసేదాన్ని. అబ్బా! చూడ్డానికి భలే ఉన్నాయి అనుకునేదాన్ని. బట్ ఇవి చాలా కాస్ట్‌లీ అనేసి ఎప్పుడూ కన్సిడర్ చేయలేదు. బట్ ఇవి సర్క్యులర్ హబ్‌లోకొస్తాయి అనుకోలేదు. ఇది చూసిన తర్వాతే నాకనిపించిందనమాట. మేబీ 2023లో ఏవైతే సేల్ అవ్వలేదో అన్నీ కూడా ఇప్పుడు సర్క్యులర్ హబ్‌లోకొస్తున్నాయి అనేసి. ఇంకా ఇది చూడండి ఈ ప్రైస్ అయితే 999 అండ్ ఇదొచ్చేసి ఇంకా సాంబార్ చేసుకోవడానికి, పాస్తా బాయిల్ చేసుకోవడానికి అలా అనమాట. ఐకియాలో ఇప్పుడొచ్చేసి ప్రెషర్ కుక్కర్స్ కూడా వచ్చాయండి. సో, కొత్త లాంచ్ అనమాట ప్రెషర్ కుక్కర్స్ వచ్చేసి. అండ్ అవి గూడా త్వరలో సర్క్యులర్ హబ్‌లోకొచ్చే అవకాశం గూడా ఉంటది. సో, అవి గూడా మనం తక్కువకి తీసుకోవచ్చు. అండ్ ప్రెస్టీజ్ వాటికంటే గూడా చాలా తక్కువ ప్రైస్‌కున్నాయన్నమాట. ఐకియా సేల్ వీడియో గూడా వస్తది 2 రోజుల్లో చూడండి. దాంట్లో నేను కుక్కర్స్ అవి చూపిచ్చాను. అండ్ వీళ్ళు స్టాక్ చేస్తున్నారు చూడండి. అండ్ వీళ్ళిలా స్టాక్ చేస్తున్నారు. పక్కన కొంతమందున్నారు. వాళ్ళు టకటకా తీసేసుకుంటున్నారు గూడాను. సో, మీరు ఈ వీడియో చూడగానే వెళ్ళడానికి ట్రై చేయండి. ఐ కాంట్ ప్రామిస్ యూ అవి ఉంటాయి అనేసి. ఎందుకంటే ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ గూడా పిక్ చేసేసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉండడం వల్ల వాళ్ళకొక మొత్తం కుక్‌వేర్ సెట్ కూడా తయారైపోతది గదా! సో, వీలైనంత త్వరగా వెళ్ళండి. ఇంకా ఇలా డస్ట్‌బిన్ ఇవన్నీ గూడా ఉన్నాయి. ఐయామ్ జస్ట్ చెకింగ్ ప్రాపర్‌గా ఆటో క్లోజ్ అవుతుందా లేదా అనేసి. ఇంకా ఇదొచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ సెక్షన్. ఇక్కడొచ్చేసి ఇంకా స్టఫ్డ్ యానిమల్స్ అండ్ ఇంకా సాఫ్ట్ టాయ్స్ ఇలా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. లాస్ట్ టైమ్ నేను ఇక్కడి నుంచి 99 రూపీస్‌కి ఒక కుషన్ కవర్ తెచ్చుకున్నాను. 50/50ది. తెచ్చుకొని మొత్తం స్టిచెస్ అన్నీ తీసేసా అనమాట. జిప్‌తో సహా అన్ని స్టిచెస్ తీసేస్తే ఒక రెక్టాంగులర్ షేప్‌లో ఫ్యాబ్రిక్ తయారైంది. దాన్ని నేను మా మైక్రోవేవ్ మీద వేసుంచాను. ఎంత పర్ఫెక్ట్‌గా సరిపోయిందంటే 99 రూపీస్‌కే వచ్చేసింది నాకు. సో, మీ దగ్గర సూయింగ్ మిషన్ ఉన్నా గానీ, లేకున్నా గానీ అసలు మనం చేత్తో కూడా కొన్ని చేయొచ్చు డీఐవైవి. ఇప్పుడు ఇది చూడండి 699కి ఈ కుషన్ వస్తుంది. సో, ఇలా బాల్కనీలో కింద కూర్చోవడానికి అట్లా కూడా వేసుకోవచ్చు. చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడాను. సోఫా కవర్ ఎప్పుడు ఉంటదండి ఒకటి నావీ బ్లూ కలర్ స్ట్రైప్స్‌ది. అదొచ్చేసి 499 అనమాట. సోఫా కవర్స్ అండ్ ఇంట్లోకి ఏవైతే మనకి ఫ్యాబ్రిక్స్ కావాలో అవన్నీ గూడా దొరుకుతాయి. బెడ్ షీట్స్ ఉంటాయి, కుషన్ కవర్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఒకవేళ పిల్లలున్నారనుకోండి వాళ్ళకి సంబంధించిన ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇలా కర్టన్స్ ఉంటాయి. సో మెనీ అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా? ఇది నాకు నచ్చింది. ఇది ఏంటో గానీ బెడ్ షీట్ కంటే కొంచెం చిన్నగా ఉంది. టేబుల్ కవర్ కంటే కొంచెం పెద్దగా ఉందనమాట. దీంతో గూడా మీరు రకరకాల ఫ్యాబ్రిక్స్ అనేవి కుట్టుకోవచ్చు. ఇది గూడా చూడండి ఎంత బావుందో. సో, ఇవన్నీ గూడా మీకు 50% ఆఫ్‌కే వస్తాయి. ఇందాక చెప్పాను గదా! సోఫా కవర్ అని ఇదే. ఇవి గూడా మీకు దొరికేస్తాయి. చక్కగా ఇందులోంచి తీసుకోండి. ఈ వైట్‌దొచ్చేసి మ్యాట్రెస్ టాపర్ అండి.
సో దాని మీ సైజ్ చూసుకోండి మీరు మ్యాట్రెస్ టాపర్స్ తీసుకుంటే. సో ఇలా మనం బోల్డ్ అన్ని తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఇంకా సేల్‌లో ఉన్నాయి కాబట్టి ఒకసారి వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా యూజ్డ్ వన్స్ కాదు. ఏవైతే సేల్ అవ్వట్లేదో, ఏవైతే మిగిలిపోయిన పీసెస్ ఉన్నాయో అవి అన్నమాట. ఇంకా ఇది చూడండి. ఇదైతే నాకు భలే నచ్చింది. అసలు నాకు ప్లేస్ ఉండుంటే తప్పకుండా తీసుకునేదాన్ని. ఇది 8000 అండి. చాలా బావుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు. ఒక్కోసారి ఏమైద్దంటే వీళ్ళ దగ్గర అన్నీ కూడా ఫ్లాట్ ప్యాక్స్ ఉంటాయి గదా! ఫ్లాట్ ప్యాక్స్ అంటే మొత్తం బాక్స్‌లో అన్ని పార్ట్స్‌గా ఉంటది గదా! అదనమాట. అవి ఉంటాయి. అండ్ డిస్‌ప్లే కోసం ఇలా ఒక్క పీస్ పెడతారు. అందరూ వీటిని టచ్ చేయడం, ఊరికే డోర్స్ తీయడం, వేయడం చేయడం వల్ల కొంచెం స్క్రాచెస్ పడి ఉంటాయి. అలాంటి పీసెస్ మెజారిటీగా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇదైతే అసలు ఎంత బావుందో! దీంట్లో నాకెక్కడ కూడా స్క్రాచెస్ కనిపించలేదు. ఎక్కడ కూడా ఏవి డ్యామేజెస్ లేవు. ఎంత బావుందో అసలు. వైట్ మీద బ్లాక్ నాబ్స్ భలే అందంగా కనిపిస్తున్నాయి. 5000 అనమాట. నాకు అవసరం ఉంటే డెఫినిట్‌గా తీసుకునేదాన్ని. ఈసారి ఎందుకో నాకు ఫర్నిచర్ గూడా చాలా నచ్చిందండి. అంతా గూడా వెరీ నైస్ అనిపించిందనమాట. ఇంకా ఇది పిల్లలది ఈ చైర్ చూడండి. ఇది అరౌండ్ 230 రూపీస్ అట్లా ఉంది. సో చిన్న పిల్లలు కూర్చోవడానికి, డ్రాయింగ్ చేసుకోవడానికి అట్లా బావుంది. ఇంకా ఈ షెల్ఫ్ చూడండి. పిల్లలకి ఇది మనం తీసుకోవచ్చు. కిడ్స్‌కి బానే ఉంటది. 7000 అలా ఉంది. డోర్స్ లేవన్నమాట వీటికి. మీకు కావాలి అనుకుంటే డోర్స్ ఈ సైజ్‌ది దొరుకుతది. మీరు వెతుక్కొని పెట్టుకోవచ్చు కానీ, అదర్‌వైజ్ ఇది 7999 అంటే 8000 అనుకోండి. చాలా మంచి ప్రైస్‌కే వచ్చినట్లు. అండ్ ఇది కూడా మీరు ఎక్కడైనా ఒక కార్నర్‌లో అలా పెట్టుకోవచ్చు. కిందొచ్చేసి డ్రావర్ వచ్చింది. పైనొచ్చేసి 2 ఓపెన్ షెల్ఫ్స్ వచ్చాయన్నమాట. సో, వెరీ నైస్. మొత్తం మెటల్‌ది. క్వాలిటీ చాలా బావుంది. ఈసారి ఎందుకో నాకు వర్తీ ఐటెమ్స్ ఉన్నాయి అనిపించాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ డ్యామేజెస్‌వి అట్లా కాకుండా ఏవైతే 2023లో పోలేదో అవన్నీ కూడా వచ్చేసాయి. ప్రతి కంపెనీకి కూడా కొన్ని పాలిసీస్ ఉంటాయన్నమాట. కొన్ని కంపెనీస్‌లో ఎట్లా అంటే ఇంకా విరిగిపోయే వరకి వాటిని సేల్‌లోనే ఉంచుతారు. బట్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్‌లో మంచి బ్రాండెడ్ కంపెనీస్‌లో ఏంటంటే ఏదైతే 365 డేస్ లేదంటే అట్లా కొన్ని డేస్ ఉంటాయన్నమాట. అన్ని డేస్‌లో పోలేదు అంటే ఇంక అది సేల్‌కెళ్ళిపోతది. అది కూడా ఒక మంచి పాలిసీ. పెద్ద పెద్ద బ్రాండ్స్‌లో అలానే ఉంటది. ఇదొచ్చేసి 10,000 అండి. ఇది కూడా నాకు చాలా నచ్చింది. దీంట్లో కూడా ఎలాంటి డ్యామేజెస్ లేవు. పక్కన పింక్‌దుంది కదా! సేమ్ పీస్. దాంట్లో కొన్ని స్క్రాచెస్ కనిపించాయి గానీ, దీంట్లో అయితే అసలు ఏమీ లేదు. చిన్న చిన్న నిక్ నాక్స్ అసలు పిల్లల బట్టలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా! సో, ఇందులో ఫోల్డ్ చేసి పెట్టేసేయొచ్చండి. మొత్తం వచ్చేస్తాయి అసలు మీకు ఇన్ఫాంట్స్ కానీ, బేబీస్ కానీ ఉన్నట్లయితే. ఇంకా ఇదొచ్చేసి ఒక టీవీ స్టాండ్ అనమాట. మీకు అన్నీ దొరికేస్తాయి. ఇంక నేనైతే మొత్తం చూపిచ్చేసాను. ఆన్‌లైన్‌లో చూడడానికైతే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో మీరు పర్చేస్ చేసుకోవడానికి కూడా కుదరదు. డైరెక్ట్‌గా వెళ్లి తీసుకోవడమే. వీలైనంత త్వరగా వెళ్ళండి. అండ్ ఇది చూసారా? ఇద్దరు పిల్లలు కూర్చొని చక్కగా డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇది 4000 అనమాట. అండ్ ఇందాక నేను చిన్న చిన్న స్టూల్స్ చూపిచ్చా కదా! ఒకటి చూపిచ్చా కదా! ఇక్కడొచ్చేసి అవే వైట్ అండ్ యెల్లోది ఉంది చూడండి. ఈ 2 మీరు తీసుకున్నారనుకోండి. ఈ 2 స్టూల్స్ కలిపి 500 అండ్ ఇదొచ్చేసి ఒక 3000. 3500లో మీకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. ఈ టేబుల్, ఆ స్టూల్స్ కలిపేసి హ్యాపీగా అక్కడ కూర్చొని వాళ్ళు డ్రాయింగ్ వేసుకోవడమో, చదువుకోవడమో చేయొచ్చు. సో, అలా మనం ఒక కార్నర్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. మ్యాచింగ్‌వి కూడా దొరుకుతాయన్నమాట. ఓవరాల్‌గా అయితే నేను చూపిచ్చేస్తున్నాను. అండ్ ఫర్నిచర్ అంతా చూసేసారు గదా! ఇవొచ్చేసి రియల్ ప్లాంట్స్ అండి. 150. నేను తీసుకుందాం అనుకున్నాను ఇవి. యాక్చువల్‌గా రియల్ ప్లాంట్స్ తీసుకున్నా లాస్ట్‌లో. బట్ ఇవేమో మరీ పెద్దగా ఉన్నాయి. నేను ఇప్పుడే తీసేసుకున్నా అనుకోండి. మొత్తం తిరగాలి. నేను మళ్ళీ ఐకియా సేల్ షూట్ కూడా చేయాలి. అందుకే తీసుకోలేదు. లాస్ట్‌లో ఏమో ఇంక నాకస్సలు ఓపిక లేకుండే. మళ్ళీ సర్క్యులర్ హబ్‌కొచ్చి ఇవి పిక్ చేసుకోవడం. బట్ 150కి ఎరికా పామ్ చాలా బావుంది. సో, అదండి ఇవాల్టి వీడియో. నేనైతే అన్నీ చూపిచ్చేసాను. ఐ కాంట్ ప్రామిస్ యూ ఇవన్నీ ఉంటాయి అనేసి. ఎంత త్వరగా వెళ్తే అంత బెటర్ అనమాట. అలానే ఐకియా సేల్ వీడియో కూడా రాబోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. రేపు మార్నింగ్ 10:00కి ఇంకో కొత్త వ్లాగ్‌లో కలుద్దామండి. టేక్ కేర్. బై.